అప్పుడు పండుగలలో, వివాహాల్లో, శుభ సందర్భాల్లో బంగారం, వెండి కొనటం చాలా కామన్. తక్కువ ఖర్చుతో కొనగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఒకవైపు బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ కన్నీళ్లు తెప్పిస్తుంటే, మరోవైపు సిల్వర్ కూడా నేనేం తక్కువ కాదు అంటూ ₹1,00,000 మార్కు దాటి ఖరీదైన సంపదగా మారిపోయింది. గత నెలలో బంగారం, వెండి ధరలు కొంచెం తగ్గినా ఇప్పుడు మళ్లీ పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ప్రస్తుతం బంగారం కొనాలంటే ₹1,00,000 చేతిలో ఉండాల్సిందే. ఇంత రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి? వాచ్ ది స్టోరీ. బంగారు ధరలు నాన్ స్టాప్ గా పరుగులు పెడుతున్నాయి. ఇటీవల ఆల్ టైమ్ హైకి చేరిన పసిడి ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ 1,00,000 మార్క్ దాటాయి. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోంది. గోల్డ్, సిల్వర్ నాన్ స్టాప్ గా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,00,000 పైనే ఉండగా 22 క్యారెట్ల పసిడి ధర ₹91,000 దాటింది. వెండి ధర కిలో 1,25,000 దాటింది. దీంతో బంగారం ధర సామాన్యులకి అందనంత ఎత్తుకు వెళ్లింది. ఒకప్పుడు వివాహాలకి, శుభకార్యాలకి పసిడి కొనుగోలు సహజమైన విషయమైతే ఇప్పుడు అది పెద్ద భారంగా మారింది. భారత్లో బంగారానికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జ్యువెలరీని ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడూ ఇక్కడ డిమాండ్ తగ్గదు. గత కొంతకాలంగా అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు విధించిన కారణంగా అనిశ్చితి ఏర్పడి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో రేట్లు కూడా ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. యుద్ధాలు కాస్త సద్దుమణగడం, ట్రంప్ కూడా సుంకాలను కాస్త వాయిదా వేయడంతో మళ్లీ రేట్లు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 1న సుంకాల డెడ్ లైన్ దగ్గర పడుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. చాలా దేశాలపై ట్రంప్ ఇంకా చర్చలు సాగిస్తున్నారు. యూరోపియన్ యూనియన్తో ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా ఆ దేశంపై 20% వరకు దిగుమతి సుంకాన్ని విధిస్తారని తెలుస్తోంది. ఇంకా భారత్తో కూడా అమెరికా వాణిజ్య ఒప్పందం కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే డాలర్ విలువ కోల్పోతుండగా గోల్డ్ పుంజుకుంటోంది. కాగా రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. మరో వారం రోజుల్లో యుఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది. మరోసారి వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు దిగొస్తాయని ఆశిస్తుంటే మరోవైపు ఊహించని రీతిలో ఇలా పెరగడం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,350 దిగువన ఉండగా అదిప్పుడు $3,400 స్థాయికి ఎగబాకింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు $38.89 వద్ద ఉంది. ఇంకా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.28 వద్ద ట్రేడవుతోంది. ఇక నిపుణుల మాటల్లో చెప్పాలంటే బంగారం ధరలు ఇలాగే ఎప్పటికీ ఉండవు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ధరలు పెరిగినా రాబోయే నెలల్లో పరిస్థితి మారే అవకాశముంది. ఇంకొన్ని రోజులు ఎదురుచూస్తే బంగారం డిమాండ్ తగ్గుతుంది. అప్పుడే సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల సమయంలో బంగారం కొనడం కంటే కొంతకాలం వేచి చూడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధరలు కొంత స్థిరమైన తర్వాత కొంటే భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.